నెర్రెలు బారిన ఆ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు వస్తే భూములు పచ్చని పంటలతో కలకలలాడతాయని ఆశపడ్డారు. ప్రాజెక్టు కోసం భూములను కోల్పోయి కన్నతల్లి లాంటి సొంత ఊరిని సైతం విడిచిపెట్టారు. పునరావాస గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం రేషన్ బియ్యం ఇచ్చే నాదుడు లేక 10 కిలోమీటర్ల దూరం వెళ్లి వేరే ఊరిలో సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. నారాయణపేట జిల్లా గార్లపల్లి గ్రామం తొలుత మక్తల్ మండలం సంగంబండ పంచాయతీలో ఉండేది. అనంతరం భౌగోళిక పరిస్థితుల రీత్యా ఊట్కూరు మండలంలోని మల్లేపల్లిలో చేర్చారు. సంగంబండలో చిట్టెన్ నర్సిరెడ్డి జలాశయం నిర్మించడంతో గార్లపల్లిని ముంపు గ్రామంగా గుర్తిస్తూ 2010లో జీవో జారీ చేశారు. అప్పటి ప్రభుత్వం మక్తల్ శివారులోని 10 ఎకరాల భూమిని సేకరించి పునరావాస గ్రామం ఏర్పాటు చేసింది. అనంతరం 2015లో సంగంబండ జలాశయాన్ని పూర్తి స్థాయిలో నీటితో నింపడంతో గ్రామం చుట్టూ నీళ్లు చేరాయి. దీంతో గ్రామస్తులు మక్తల్ శివారులోని మరో చోటికి తరలించారు. 2020లో గార్లపల్లిని మక్తల్ పురపాలికలో విలీనం చేశారు. కానీ దస్త్రాల పరంగా ఆ ఊరు ఇప్పటికీ ఊట్కూరు పరిధిలో ఉండటంతో అవస్థలు పడుతున్నారు. ఇల్లు ఒకటి ఇచ్చిండ్రు, అయిపోయాయి. రేషన్ బియ్యంకి 100 రూపాయలు పెడితే మేము తినలేమే. నాకు తిన్నికి కూడా లేదు కదా. రేషన్ బియ్యం వేసుకోవడానికి ఆడికి పోతే మాకు ఏముండదు. ఇక్కడ మా ఊరిలో డీలర్ పెట్టాలి, మాకు ఈయనే చేయలేదు బియ్యం, రేషన్ బియ్యం. మీది రెవెన్యూ ప్రకారం ఇక్కడ లేదు. మీకు ఎంతవరకు ఉన్నా ఉట్కూరులో పల్లె ఉందంటారు. ఆ ఉట్కూరుకు పోయినామంటే ఏమంటారు, లేదప్ప మీరు ఆల్రెడీ మున్సిపల్లో కలిసింది కాబట్టి అక్కడనే చేసుకోవాలంటారు. ఇక్కడ నుండి అక్కడ నుండి ఇక్కడ దాదాపు 20 కిలోమీటర్లు. మాసు కోల్పోయినాం. ఆడ చేస్తూనే ఉంది, లేకుంటే లేదు. అంత డ్యామ్ లో పోయింది. ఈడకొచ్చి ఉంటే కూడా ఈడకొని చేసుకుంటే ఉంది, లేకుంటే వేరే ఊర్లోకి పోతే ఉంది, లేకుంటే ఈ ఊర్లో ఏమీ లేదు. మున్సిపాలిటీలా కలిసిన అయినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మా పరిస్థితి ఏంది ఎట్లా అని ఆలోచన చేసి మాట్లాడుతున్నాము. దయచేసి మీరు మాకు ఎట్టి పరిస్థితుల్లో పైసలు రావాలని కోరుతున్నాము. గార్లపల్లి గ్రామం మక్తల పురపాలికలో చేర్చినప్పటికీ భూదస్త్రాలు మాత్రం ఊట్కూరు మండలంలోనే ఉన్నాయి. ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు RORలు తీసుకునేందుకు ఊట్కూరుకే వెళ్తున్నారు. అయితే రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి మల్లేపల్లి వెళ్లాల్సిన పరిస్థితి. బియ్యం తెచ్చుకోవడానికి రవాణా ఖర్చుల భారం పడుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. అంగన్వాడీ కేంద్రం ఉన్నా సిబ్బంది లేరని చెబుతున్నారు. గర్భిణీలకు పౌష్టికాహారం ఇస్తున్నప్పటికీ చిన్నారులకు విద్య అందట్లేదని వాపోతున్నారు. ఒక గుడి కూడా లేదు మా ఊళ్ళో. ఆ గుడి కట్టుకోవాలంటే గుడిలో కూడా ఇబ్బంది. యా అధికారం ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడైతే మాకు ఒక్క గుడికి ఏమీ సహకారమే లేదు. యా గుడిలో ఒక క్రాయి చచ్చి పూజ చేయాలంటే అంత పరిస్థితి కూడా ఇది లేదు. ఆడ కూడా పెట్టనియరు మాకు. ఇప్పుడు హనుమతుని గుడి కట్టాలంటే ఒక రూపాయి వచ్చలేదు మాకు. ఆడ పెద్ద గుడి ఉంటే మాకు 60 లక్షలు వస్తాయి, 70 లక్షలు వస్తాయి, అట్లా వస్తావు ఇట్లా వస్తావు, అట్లా చేస్తామంటే ఒక్కటి ఏమీ లేదు మాకు. ఇక్కడ గార్లపల్లిలో అంగన్వాడీ భవనం ఒక్కటే ఉంది. కాకపోతే దాంట్లో టీచర్ లేడు, అసలు ఆయమ్మ లేదు, ఎవరు లేరు. పిల్లలు కూడా ఎవరు రారు అంగన్వాడీలకు. అంగన్వాడీ ఉంది, పేరుకు అంగన్వాడీ అది, కానీ మొత్తం మక్తల్ నుంచే సప్లై అవుతుంది మాకు. మొత్తం ఏం లేదన్నా మా ఊర్లో చదువుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎవరికొకరికి పోస్టింగ్ ఇప్పిస్తే వాళ్ళకన్నా ఉపాధి కలిగినట్టు అవుతుంది కదా మాకు. కనీసం మా ఊరన్నా మేమన్నా బాగా చేసుకుంటాం కదా. గార్లపల్లిని పూర్తి స్థాయిలో మక్తల్ పరిధిలోకి తెస్తేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని గ్రామస్తులు కోరుతున్నారు. మరోవైపు పునరావాస గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వేడుకుంటున్నారు.